ఫిలిప్ ది అపోస్టల్. ఫిలిప్పు బెత్సైదా గ్రామానికి చెందినవాడు. పేతురు, అంద్రయ్య కూడా వీరి గ్రామానికి చెందినవారు. యోహాను సువార్త 1:43లో మనం చూసుకున్నట్లయితే యేసు ఫిలిప్పుని కనుగొని నన్ను వెంబడించమని అనగానే యేసుని వెంబడించారు. తర్వాత ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలును కనుగొని అతనిని కూడా క్రీస్తు వైపునకు నడిపించారు. యోహాను 6వ అధ్యాయంలో యేసు వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. సువార్త పరిచర్యలో భాగంగా ఫిలిప్పు గ్రీస్, సిరియా, ఫ్రాన్స్ అండ్ ఐసియా మైనర్ వంటి దేశాలు విస్తృతంగా సేవ పరిచర్య చేస్తున్నారు. హిరాపోలిస్, టర్కీ అనే ప్రాంతంలో కొంతమంది ఫిలిప్పును కనుగొని వారిని బంధించి శిలువ మీద కట్టి రాళ్ళు రువ్వి చంపారు. అతను శిలువ మీద ఉంటూనే వీరిని తనని హింసించే వారిని క్షమించమని బిగ్గరగా ప్రార్థించి హతసాక్షి అయ్యాడు. రోమన్ ఆచారంలో ఫిలిప్ యొక్క దినోత్సవాన్ని జేమ్స్ ది లెస్ తో పాటు సాంప్రదాయకంగా మే 1న ఇప్పటికీ జరుపుకుంటున్నారు.